యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. జపాన్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను రాబట్టిన ఈ చిత్రం సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. డైరెక్టర్ కొరటాల శివ ఈ సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులపై ఫోకస్ చేసిన కొరటాల తన టీమ్ తో కలిసి ఆసక్తికరమైన విజువల్స్ ని సిద్ధం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో కొత్త ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మిస్మరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా అనిరుద్ధ్ సంగీతం సినిమాకి మరో హైలైట్ గా నిలవనుంది. దేవర పార్ట్ 2 మరో బ్లాక్ బస్టర్ గా రూపొందుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా మొదలు పెట్టాడు ఎన్టీఆర్. దీని షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. భారీ షెడ్యూల్ కర్ణాటకలో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. తారక్ తో పాటు మిగిలిన కీలక నటీనటులు కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు తారక్. డ్రాగన్ పూర్తయిన తర్వాత వెంటనే దేవర 2 వైపు వెళ్లనున్నాడు జూనియర్. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా దేవర సీక్వెల్ కోసం కథ రాస్తూనే ఉన్నాడు కొరటాల శివ. నిజానికి దేవర చేస్తున్నప్పుడే పార్ట్ 2 కథ కూడా చాలా వరకు పూర్తి చేశాడు ఈయన. కాకపోతే దేవరకు చాలా వరకు విమర్శలు వచ్చాయి. సినిమా అసలు బాగోలేదు, కేవలం ఇండియా క్రేజ్ వల్ల ఆడింది అంతే అంటూ నేరుగా అటాక్ చేశారు. నిజం చెప్పాలంటే రాజమౌళి తర్వాత సినిమాతో ఇప్పటి వరకు ఒక హీరో కూడా హిట్ కొట్టలేదు. దేవరతో అది చేసి చూపించాడు జూనియర్. అది కూడా నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాతో. దీన్ని బట్టి ఆయన రేంజ్ ఏంటి అనేది అర్థమవుతోంది. ముఖ్యంగా మాస్ సర్కిల్లో తారక్ ఉన్న ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేము. అందుకే వరుసగా యాక్షన్ సినిమాలతో వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. డ్రాగన్ లాంటి హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ సినిమా తర్వాత దేవర 2తో మరోసారి అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. కథ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కొరటాల శివ. ఈ సినిమా కోసం గ్రూప్ ఆఫ్ రైటర్స్ పని చేస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ కూడా తనకు ఛాన్స్ ఉన్న ప్రతిసారి వెళ్లి స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నాడు. పార్ట్ 1 కంటే 2లో సర్ప్రైజింగ్ గా ఎలిమెంట్స్ ఇంకా చాలా వరకు ఉంటాయి అంటున్నారు మేకర్స్. ఇప్పటి వరకు ఇండియా స్క్రీన్ మీద చూడని విధంగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. అంతేకాదు సముద్రం మీద నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్ చిత్రీకరించబోతున్నాడు. దేవర సినిమాలోనే సముద్రం మీద చాలా మంచి సీక్వెన్స్ లు ఉంటాయి. ఇప్పుడు సీక్వెల్ లో వాటిని మించి యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల. బడ్జెట్ దగ్గర కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేదు. దేవర సినిమాని 180 కోట్లతో నిర్మిస్తే సీక్వెల్ కోసం 300 కోట్లు అంటున్నారు. పార్ట్ 1 తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. మొత్తానికి డ్రాగన్ పూర్తయ్యే టైం కు బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా తారక్ కోసం వెయిట్ చేయబోతున్నారు కొరటాల శివ. 2026లోనే దేవర 2 కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గడ్డ సింబల్ ని గట్టిగా నొక్కండి.